హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఒక స్నాక్ ఐటెంతో వచ్చామండి. అదేనండి పకోడీ. అది కూడా స్వీట్ కార్న్తో చేసిన పకోడీ. చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. అండ్ మీరు ఇంకా స్వీట్ కార్న్ సంబంధించిన రెసిపీ వాడలు ఇంకా చూడకపోతే పైన ఐసంలో ఉంది, మీరు ఇలా వీడియో అయితే చూసేయచ్చు. అండ్ ఇంకా అలాంటి ఆలోచన చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఎప్పుడు మనం స్వీట్ కార్న్ని ఉడకబెట్టుకుని తినడమో లేకపోతే స్వీట్ కార్న్ని మసాలా ఉప్పు కారం వేసుకుని చాట్లో తినడమో చేస్తుంటాం కదండి. ఈసారి మనం ఈ స్వీట్ కార్న్తో పకోడీ చేసుకుందాం. ఈ స్వీట్ కార్న్ పకోడీ స్వీట్గా, స్పైసీగా, క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ పకోడీకి నేను ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఒక స్వీట్ కార్న్ ఒలిచిన గింజలు 1 కప్పు వచ్చాయండి. 4 స్పూన్లు శనగపిండి, 3 స్పూన్లు వరిపిండి, 3 ఉల్లిపాయలు కట్ చేసినవి హాఫ్ కప్ కంటే ఎక్కువ వచ్చాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి కట్ చేసినవి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, డీప్ ఫ్రైకి ఆయిల్, సరిపడా సాల్ట్. ముందుగా మనం ఈ స్వీట్ కార్న్ గింజలు, ఒలిచిన గింజలు మిక్సీలో వేసుకుందాం. ఇది లోలో పెట్టి ఒకసారి గ్రైండ్ చేద్దామండి, లేకపోతే మెత్తగా అయిపోతే బాగోదు ఈ స్వీట్ కార్న్ పకోడీకి. ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా ఉండాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసిన ముక్కలు వేసుకుందాం, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, మసాలా పౌడర్, కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, శనగపిండి 4 స్పూన్లు తీసుకున్నాను, 3 స్పూన్లు వరిపిండి. ఇవి జల్లిద్దాం. మీరు స్వీట్ కార్న్ మిక్సీలో వేసేటప్పుడు ఎక్కువ గ్రైండ్ చేయకండి. ఎక్కువ గ్రైండ్ చేయడం వల్ల క్రిస్పీగా రావు. ఇదిగో స్వీట్ కార్న్ గింజలు కూడా వేసుకుందాం. సరిపడా సాల్ట్ వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసానండి. మీ టేస్ట్కి సరిపడా వేయండి. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుందాం. ఇందులో వాటర్ వేయ అవసరం లేదండి. ఇందులో ఉన్న వాటర్ సరిపోతుంది. స్వీట్ కార్న్లోని అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ సాల్ట్ వేసాం కదా, సరిపోతుంది తడి. బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకుని మనం పకోడీ వేసుకుంటే గట్టి పకోడీలా వస్తుందండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుందాం. ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ని బాగా మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాతే పకోడీ వేసుకోవాలండి. బాగా మరకపోతే ఆయిల్ లాగేస్తుంది పకోడీలకి. ఆయిల్ మరుగుతుందండి. ఆయిల్ని హై ఫ్లేమ్లోనే నేను మరగనిచ్చాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని పకోడీలు వేస్తున్నాను. పకోడీలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి పకోడీలు వేస్తే అవి పై వేగుతుంది కానీ లోపల ఉడకదండి. మీడియం ఫ్లేమ్లో కొంచెం నిదానంగా ఈ పకోడీలను వేయించుకోవాలి. పకోడీలు వేసిన తర్వాత మనం గరిటె పెట్టి కలపకూడదు. 1 నిమిషం అలా వదిలేయాలి. ఈ పకోడీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఒకసారి ఈ పకోడీ వేసి చూడండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. కొంచెం స్వీట్గా, కొంచెం స్పైసీగా ఉంటాయి. రెండో వైపు తిప్పుదాం పకోడీల్ని. మీడియం ఫ్లేమ్లోనే వేయించాలి. కొంచెం టైం పడుతుందండి. మనం కంగారుగా వేయించేస్తే లోపల ఉడకదు. నిదానంగా వేయించుకోవాలి. ఈ స్వీట్ కార్న్లో ఫైబర్ ఉంటుందండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు ఈ స్వీట్ కార్న్తో పకోడీలు వేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. మనం వాటర్ యాడ్ చేయకుండా గట్టిగా కలుపుకోవాలండి. గట్టి పకోడీలా వస్తుంది. స్వీట్ కార్న్ కూడా ఎక్కువ మనం గ్రైండ్ చేయకూడదు.
వేగిపోయండి. ఇప్పుడు ఈ పకోడీని తీసుకుందాం. మనం తీసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆయిల్ని మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టి ఈ పకోడీలని వేసేసుకుందాం. మిగిలినవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఈ పకోడీలో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే కారం వేసుకోవచ్చు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవి కూడా వేసుకోవచ్చు. నేనైతే అవేమీ వేయలేదు. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. మిగిలినవి కూడా యాడ్ చేసుకోండి. ఈ పకోడీలు కూడా వేగిపోయాయి. తీసేసుకుందాం ప్లేట్లోకి. సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. ఈ పకోడీలు తప్పకుండా మీరు చేయండి. చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.